హాయ్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా బాగుండడం కోసమే ఈ పౌడర్. ఏంటనుకుంటున్నారా? చెప్తా. దీనిని ప్రోటీన్ పౌడర్ అందరూ. దీని తయారీ విధానం మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి ఈ క్షణమే. అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదండి సంగతి. నాకు తెలిసిన చూసిన యూట్యూబ్లో చూసిన కొన్ని ఐటమ్స్ని తెచ్చుకున్న. పిస్తా పప్పు, జీడిపప్పు, అక్రూట్, ఇంకా ఏం తెచ్చుకున్నా దాని పేరు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదు. మెదడులాగుంది అక్రూట్. అవిసె గింజలు, బాదం, సబ్జా గింజలు, బార్లీ గింజలు అండి ఇవి సబ్జా గింజలు సారీ. ఇంకా చెక్క, అన్నీ నాకు తెలిసిన బడ్జెట్లో కొన్ని ఓమా ఇలాంటివన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఎండు ఖర్జూరం, ఓట్స్, కొన్ని మిరియాలు అలాంటివి కూడా కొన్ని తీసుకున్నాను. మొత్తానికైతే ఈ అన్నిటితోటి ఒక వెయిట్ లాస్ జర్నీ మొదలు పెడదామని ఫిక్స్ అయ్యి కొనుక్కొచ్చుకున్నా. ఎప్పుడు ఇంత ఎఫెక్ట్ పెట్టుకొని ఇవైతే కొనుక్కొచ్చుకోలేదు. మనం చేస్తామా చెయ్యమా అనేది తర్వాత విషయం. కానీ ప్రయత్నం చేస్తున్నా ఓడిపోతున్నా. కానీ ఈసారి చేసేది గెలిపే కావాలి మామా అని నాకు నేను నిర్ణయించుకొని వీటన్నిటిని ఎంచుకొని పౌడర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి అవిసె గింజల్ని వేయించుతున్నా. ఫస్ట్ కొంచెం నిజంగానే ఓపిక చేసుకొని చేయాల్సిన పనులు కాబట్టి తప్పక చేస్తున్నాను. అందులో భాగంగానే గుమ్మడి గింజలు వేయించుచున్నాను. ఒక్క నైట్ కష్టపడి వంట చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 వీక్ వస్తుందా, 15 డేస్ వస్తుందా, నెల వస్తుందా, మనం తినేదాన్ని బట్టి అనుకోండి. కాకపోతే లిమిట్గా వేసుకోవాలి కాబట్టి వీటిని అలా వేయించుతున్నాను. దానికి అన్నీ కలిపి వేయించితే మళ్ళీ ఒకటి ఏగి ఒకటి పచ్చిగా ఉంటుందేమో అనే చిన్న భయంతో దానిగా తీసుకొని వేయించుకుంటున్నా. ఓకే, కొంచెం ఏం ఆయిల్ గిట్ల ఏమీ వేయలేదండి, అన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నా. కాకపోతే ఇవన్నీ చేసి మనం తినమా ఎలా ఏంటి అనేది వాడకంలో తెలుస్తుంది. వీటి అన్ని ఖర్చు కలిపి మ్యాక్సిమం 650 రూపీస్ అయ్యాయి. ఆర్కే సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాం. చూడాలిగా. అక్రూట్ నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. ఇది ఎలా ఉంటుందంటే పాడైపోయిన పల్లి గింజ టేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఇది. కానీ ఇది కూడా దీని బెనిఫిట్స్ చూశాక చేర్చుకోక తప్పలేదు. మెదడులాగా ఎలా ఉంది చూడండి, అది దాని ఆకారం. వాటిని కూడా కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్నా. మీకు చూపిద్దామని ఇంకా మెదడు ఎతుకుతున్నా అని దొరకట్లేదు అది అలా. అరే ఆకుతా బోర్లో పడతలేదు, అది పట్టుకుందామంటే చేత కాలుతుందని. సరేలే అమ్మ, కానీ ఏగండి ఏగారా, కొంచెం వేగాలన్నమాట. అలా వేగాక అన్నీ లైటింగ్ వేసి చూపిస్తాను, అది సరిగ్గా మీకు కనబడుతుందో లేదో అని. ఇప్పుడు నువ్వులను కూడా లైట్గా దూరగా వేయించుకోవడం స్టార్ట్ చేశాను. వీటికి అంత టైం పట్టలేదండి, అవి కొంచెం టైం తీసుకున్నాయి కానీ ఇవి అంత టైం పట్టలేదు. తర్వాత కొంచెం పల్లీలు కూడా తీసుకొని వాటిని కూడా లైట్గా దూరగా వేయించి వాటిని అన్నిటిని చల్లారబెట్టి కొంచెం నువ్వులు అవన్నీ ఆయిల్ వస్తుందని నేను సెల్లులో చూశాను. అలా మరి కాకూడదని నువ్వుల వరకు అవిసె గింజల వరకు వేరువేరుగా పడదామని అలా చేస్తుంది అన్నమాట. ఇది ఆ పొడి అన్నమాట, ఇది పల్లీల పొడి అవుతుందన్నమాట. దీన్ని మిక్సీ పట్టుకొని చూపించాను అన్నమాట.
ఎందుకు ఈ మాట వస్తుందంటే మనం మాట్లాడడంలో కొంచెం తక్కువ అన్నమాట. కొంచెం నేర్చుకునేదాకా వెనక మీరు తప్పదన్నమాట. అన్ని పౌడర్లు నాకు బతుకమ్మకు సత్తుపిండి గుర్తొస్తుంది. ఏమంటారు, మనం పొల్లు చేసుకుంటాం కదా, అలా ఉంది. మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇక బెల్లం గిల్లం నెయ్యి అల్లం ఏం వేయలేదు. ఉన్న వాటుకుని తెచ్చుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇందాక నేను చూపించాక అందులో నుంచి కొంచెం తీసి టేస్ట్ చేద్దామని. అయితే ఇక్కడ ఉండలాగా కట్టాను. ఉండొస్తుందా రాదని అంటే ఎక్సైట్మెంట్, కానీ భలే ఉండొచ్చింది అని నేనే ఉండ కూడా వస్తుంది అన్నమాట అనుకున్నాను. పొడి పొడి సంగతి. థ్యాంక్ యూ.